ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ధర్మస్థల మర్డర్స్కి సంబంధించి విచారణ కొనసాగుతోంది. ఇవాళ కూడా మళ్ళీ తవ్వకాలు అనేది ప్రారంభించారు. మొన్న అంటే శనివారం మధ్యాహ్నం వరకు తవ్వకాలు చేశారు 9వ నంబర్ లొకేషన్, 10వ నంబర్ లొకేషన్లో. అయితే భారీ వర్షం కారణంగా కొంత ఇబ్బంది అయింది. సాయంత్రానికి ఎట్లయితే 10వ నంబర్ లొకేషన్లో కంప్లీట్ చేశారు. 9, 10 లొకేషన్స్లో ఎలాంటి మానవ అవశేషాలు కానీ, ఎముకలు కానీ, పుర్రెలు కానీ దొరకలేదు అని నిర్ధారించారు. ప్రస్తుతం 11, 12 లొకేషన్స్లో తవ్వకాలు జరుగుతున్నాయి. మనకు ఎదురుగా గ్రీన్ పరదా కట్టిన ప్లేస్ అంతా కూడా 12వ నంబర్ లొకేషన్. అంటే లోపల తవ్వకాలు ఏవి కూడా బయటికి కనిపించకుండా ఉండటం కోసం భారీ పరదాని ఇక్కడ ఏర్పాటు చేసి లోపల ప్రొక్లైనర్ సాయంతో తవ్వకాలంతా కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. యథావిధిగా విజిల్ బ్లోయర్ని కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి స్పాట్కి తీసుకొచ్చారు. అతని సమక్షంలోనే క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ టీమ్ అండ్ సిట్ టీమ్, రెవెన్యూ టీమ్ ఇట్లా అన్ని విభాగాలకు సంబంధించిన ప్రభుత్వ అధికారులంతా కూడా చేరుకుని మళ్ళీ తవ్వకాలు అనేది కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు అత్యంత కీలకం ఏంటంటే ఇప్పుడు ఈ 11, 12 లొకేషన్స్లో కనుక ఏదైనా దొరికితే నిజంగా అతను ఆరోపించినట్టుగా మానవ అవశేషాలు పుర్రెలు కానీ ఎముకలు కానీ దొరికితేనే కేసులో మిస్టరీ వీడకపోతుంది. లేకుండా ఏమీ దొరకలేదు అంటే మాత్రం విజిల్ బ్లోయర్ చెప్పిందంతా కూడా అబద్ధం అయ్యే అవకాశం ఉంటుంది. సో సెన్సేషన్ కోసం చెప్పాడా, లేకపోతే నిజంగానే ఇక్కడ పూడ్చిపెట్టారా, పూడ్చిపెడితే ఆ మృతదేహాల ఎముకలు పుర్రెలు ఏమవుతాయి అనేది రకరకాల అనుమానాలు, రకరకాల ప్రశ్నలు సంధించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇవాళ జరిగే తవ్వకాలు ఈ కేసులో అత్యంత కీలకం కాబోతోంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా సంచలనం అయింది ఈ ధర్మస్థలి మర్డర్స్ మిస్టరీ అనేది. సో దీని గురించి రకరకాల ఊహాగానాలు, రకరకాల ప్రచారాలు, సెన్సేషనలిజం మొత్తం కూడా మొదలైంది. నిజంగా 100 మందిని రేప్ చేసి చంపి పూడ్చిపెట్టే ఆస్కారం ఉంటుందని కొంతమంది ప్రశ్నిస్తున్నారు, కొంతమంది నిజమేనంటూ ఉన్నారు. సో ఇక్కడ ఇది చూడటం కోసం అంటే మర్డర్ మిస్టరీ అనేది ఇవాళకి వీడిపోతున్న నేపథ్యంలో ఎంతమంది జనమంతా కూడా ప్రస్తుతం ఈ స్పాట్కి వచ్చి ఈ తవ్వకాలు జరుగుతున్న తీరు మొత్తాన్ని కూడా చూస్తూ ఉన్నారు. కొంతమంది ధర్మస్థలి క్షేత్రం ఆలయానికి సంబంధించి అభిమానులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన మనుషులు ఉన్నారు. సో ఇన్నాళ్ళు ఈ ఆలయం గురించి రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ మర్డర్స్ మిస్టరీ ఏంటి, ఏం చెప్పబోతున్నారు అనేది ఆసక్తితో పబ్లిక్ అంతా కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి వాళ్ళందరూ ఎంత ఇంట్రెస్టింగ్గా ఈ తవ్వకాల మొత్తాన్ని కూడా గమనిస్తున్నారో మీరు ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు. ఇక్కడ ఆలయ దర్శనం కోసం వచ్చిన భక్తులు కొంతమంది అయితే ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చి కేవలం ఈ ఇన్వెస్టిగేషన్ని ఆరా తీయటానికి, ఈ తవ్వకాలు జరుగుతున్న తీరు చూడటానికి వీళ్ళంతా కూడా ఇక్కడికి తరలి వచ్చారు. మొత్తం దారి పొడవునా కూడా ఆ పక్క గ్రీన్ పరదా కట్టుంది. మీరు దృశ్యాల్లో చూస్తే ఈ రోడ్డు వైపు అంటే ధర్మస్థల ఆలయానికి వెళ్ళే ప్రధానమైన రహదారి ఇది. ఈ పక్కనే నేత్రావతి నది స్నానఘాట్ ఉంటుంది. సో హెవీ ఫ్లో ఉండే రోడ్డు. ఈ రోడ్డు పక్కనే శవాలని పూడ్చిపెట్టాను, నా ఆధ్వర్యంలోనే శవాలన్నీ కూడా పూడ్చిపెట్టాను అతను అలిగేషన్ చేశాడు. సో రోడ్డుకు అటువైపే తవ్వకాలు జరుగుతుంటే గ్రీన్ పరదా కట్టి ఈ పక్క పబ్లిక్ అంతా కూడా గ్యాదర్ అయ్యి ఏ విధంగా ఇంట్రెస్టింగ్గా వాళ్ళంతా చూస్తున్నారో కూడా మీరు ఎదురుగా దృశ్యాల్లో చూడొచ్చు. మొత్తం దారి పొడవునా ఎక్కడి నుంచి అయితే పరదాలు కట్టారో, ఎక్కడి నుంచి అయితే తవ్వకాలు చేస్తున్నారో అంతవరకు కూడా జనం ఇదే విధంగా నిలబడి ఉన్నారు. ఒకసారి దృశ్యాలు మొత్తం చూస్తూ ఉంటే రోడ్డు పక్క నుంచి వచ్చిన పబ్లిక్ వల్ల కొంత ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతున్న పరిస్థితి ఉంటుంది. పోలీసులు కూడా వాళ్ళందరినీ నచ్చజెప్పి ఎక్కడో కూడా తవ్వకాలకు ఇబ్బంది కలిగించొద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. సో ఇటుపక్క మీరు జనం మొత్తాన్ని కూడా చూడొచ్చు. ఇంకా కూడా ఇక్కడికి వస్తున్న జనాల సంఖ్య పెరుగుతూనే ఉంది. సో వెరీ మచ్ ఇంట్రెస్టింగ్. వాళ్ళందరికీ కూడా ఏం తేలబోతోంది అనేది రోజు రెగ్యులర్గా టీవీలో చూడటమే తప్ప బేసిక్గా వాళ్ళందరికీ ఏంటో తెలియదు ఇక్కడ మిస్టరీ అంతా కూడా. సో రకరకాల ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ప్రచారం చేస్తూ ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ప్రచారం చేస్తున్నారు. ఇందులో వాస్తవం ఏంటనేది ఏ ఒక్కరికి కూడా క్లారిటీ లేదు. ఇక మా మీడియా వాళ్ళ తిప్పలైతే మామూలుగా లేవు. ఒకసారి చూడండి, కింది నుంచి పైకి అడవి మాదిరిగా కనిపిస్తున్న ఆ చెట్లు పైకి ఎక్కి మరి అక్కడి నుంచి అక్కడ జరుగుతున్న తవ్వకాల మొత్తాన్ని కూడా షూట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత ఎత్తుకి మా మీడియా వాళ్ళంతా కూడా ఎక్కారో ఒకసారి చూడండి. ఎందుకంటే ఇదిగో కింద నుంచి పైకి ఒక పక్క వర్షం కురుస్తోంది, ఏమాత్రం లెక్క చేయకుండా ఆ అడవిలోకి ఆ పైకి ఎక్కి ఆ చెట్ల మధ్యలోంచి కెమెరా స్టాండ్లు వేసి అక్కడి నుంచి ఎదురుగా జరుగుతున్న ఆ తవ్వకాల మొత్తాన్ని కూడా షూట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా ఎత్తుకెక్కారు, కొండ భాగంలా ఉంది ఆ ప్రాంతం మొత్తం ఎక్కి ఎదురుగా పరదాల వెనుక జరుగుతున్న తవ్వకాల దృశ్యాలు ఇటువైపుకి ఏమైనా కనిపిస్తాయేమోనని ఆసక్తిగా వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి షూట్ చేస్తున్న పరిస్థితి. వాళ్ళు ఎక్కిన కింద నుంచి పైకి ఆ హైట్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. కింద కాలువ మాదిరిగా ఉంది, పైకి ఎక్కడం కూడా చాలా కష్టం. అయినా కూడా పై వరకు ఎక్కి
ఎంతో ఆసక్తితో ఆ దృశ్యాలన్నీ కూడా షూట్ చేసే ప్రయత్నం వాళ్ళంతా కూడా చేస్తూ ఉన్నారు. ఇక ఎదురుగా ఉన్న పబ్లిక్ మొత్తాన్ని కూడా మీరు దృశ్యాల్లో చూడొచ్చు. సో వాస్తవానికి మీడియా వాళ్ళు ఎక్కడ షూట్ చేస్తారోనని వాళ్ళకి కనిపించకుండా ఉండడానికి పోలీసులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే ఆ పరదాల ఎత్తు కూడా పెంచారు. మా వాళ్ళు ఎంత పైకెక్కి వాటిని చిత్రీకరిద్దామన్నా కూడా షూట్ చేద్దామన్నా కూడా వాళ్ళకి ఏమాత్రం కూడా కనిపించకుండా పోలీసులు కూడా చాలా అప్రమత్తమై ఆ పరదా సైజుని పెంచారు. కింద పైన మొత్తం కూడా క్లోజ్ చేసేసి ఎక్కడ కూడా లోపల జరిగే తవ్వకాల దృశ్యాలు ఏవి బయటికి కనిపించకుండా చాలా కేర్ అనేది తీసుకున్నారు. ఇక ఇప్పుడు ప్రస్తుతం నేను చెప్పాను 11వ నంబరు 12వ నంబర్ లొకేషన్స్లో ఎవరైతే విజిల్ బ్లోయర్ చూపించిన లొకేషన్స్లో ప్రస్తుతం తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న శనివారం అంటే 9వ నంబరు 10వ నంబర్ లొకేషన్లో తవ్వకాలు జరిగాయి. ఆ రోజు భారీ వర్షం అయినప్పటికీ కూడా ప్రొక్లైనర్ సాయంతో కూలీల సాయంతో తవ్వకాలు అయితే కొనసాగించారు. కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా వర్షపు నీళ్లు వచ్చి గోతులో పడిపోతూ ఉంటాయి. మళ్ళీ ఆ నీళ్ళను తోడటం, మళ్ళీ తవ్వకాలు చేయటం, ఇవన్నీ చేసినా కూడా ఎలాంటి ఆనవాళ్ళు కూడా దొరకలేదు. సో ఆ 2 అంటే 9, 10 పాయింట్లలో ఏమీ లేదని డిక్లేర్ కూడా చేసేశారు. చేసిన నేపథ్యంలో ఇప్పుడు అంతా కూడా వాస్తవానికి మన 9, 10 తవ్వుతున్నప్పుడు వెరీ మచ్ ఇంట్రెస్టింగ్ పబ్లిక్ అందరికీ కూడా. సో ఈ 2 లొకేషన్లో ఖచ్చితంగా ఏదో ఉండే అవకాశం ఉంటుంది. ఏమీ లేకపోతే విజిల్ బ్లోయర్ అలా చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? సో ఇక్కడ ధర్మస్థలి చుట్టుపక్కల ప్రజలు చేస్తున్న ఆరోపణలకు అర్థం ఏముంటుంది అని భావించారు. కానీ తీరా చూస్తే 9, 10 లొకేషన్స్లో ఏమాత్రం ఏమీ దొరకలేదు. ఇగో 9, 10 లొకేషన్స్ను కూడా మీరు ఇక్కడ ఎదురుగా దృశ్యాల్లో చూడవచ్చు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం మొన్న కట్టిన పరదాని వాళ్ళు తొలగించారు. సో తొలగించిన తర్వాత వాళ్ళు తవ్వి వదిలేసిన ప్లేస్ మొత్తాన్ని కూడా మీరు ఎదురుగా దృశ్యాల్లో చూడొచ్చు. ఇదిగో ఇదే ప్రదేశం మొత్తం కూడా తవ్వారు. సో తవ్వి వదిలేసిన ప్రదేశం మొత్తం కూడా అంటే ప్రొక్లైనర్ సాయంతో ఈ ప్రాంతం అంతా కూడా తవ్వారు. చాలా లోతుకి దాదాపు 10 అడుగుల లోతు వరకు కూడా ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా తవ్వారు. సో వాస్తవానికి మొన్న తవ్వినప్పుడు ఇక్కడంతా కూడా పరదా అడ్డం కట్టేయటం వల్ల మనకేమీ కనిపించలేదు. కానీ ఆఫ్టర్ దట్ అంటే తవ్వకాలు పూర్తయిన తర్వాత ఆ 10 అడుగులు 12 అడుగుల లోతు వరకు తవ్విన ఆ గుంత మొత్తాన్ని కూడా మళ్ళీ తిరిగి ప్రొక్లైనర్ సాయంతో తవ్విన మట్టినే మళ్ళీ అక్కడ పూడ్చివేశారు. అందుకని మళ్ళీ యథావిధిగా ప్లెయిన్గానే కనిపిస్తుంది ఆ ప్రాంతం అంతా కూడా. తవ్వి వదిలేసిన ప్లేస్ అంతా కూడా మీరు చూస్తే ఇది 9వ నంబర్ లొకేషన్. మీకు ఎదురుగా కనిపిస్తున్నదంతా కూడా 9వ నంబర్ లొకేషన్. పక్కదంతా కూడా 10వ నంబర్ లొకేషన్. 2 పక్కనే ఉన్నాయి. ఈ 2 లొకేషన్స్లో కూడా దాదాపు ఒక రోజంతా కూడా తవ్వకాలు జరిపిన వెంటనే ఆ గొయ్యి మొత్తాన్ని కూడా పూర్తి చేసిన దృశ్యాలను కూడా మీరు ఎదురుగా గమనించవచ్చు. సో తవ్వేసిన తర్వాత కూడా పాపం ఎందుకో మరి ఇక్కడ షూట్ చేయనివ్వటం లేదు. తవ్వేసిన తర్వాత ఏమీ కనిపించలేదు, అక్కడ ఎంటీగానే ఉంది బేసిక్గా. అయినా కూడా ఇంకా పోలీసులు ఇక్కడ ఎవరిని కనీసం నిలబడినివ్వట్లేదు. మరి ఏముందో అక్కడ అంత రహస్యం కానీ అంత బట్టబయలు చేసే రహస్యాలు లేకపోతే ఇంకోటి ఏమీ కూడా లేవు. ఊరికే మట్టి మాత్రమే ఉంది అక్కడ. ఎముకలు పుర్రెలు లాంటివి కూడా ఏమీ లేవు. సో ఆ లొకేషన్స్లో ఇది పూర్తయిపోయింది కాబట్టి ఇప్పుడు మిగిలిన లొకేషన్స్కి అంటే 11, 12 లొకేషన్స్లో ప్రస్తుతం తవ్వకాలు చేస్తూ ఉన్నారు. ఆ రెండింటిలో దొరుకుతాయా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. ఇక మిగిలింది పెండింగ్ ఉన్నది 13వ లొకేషన్. అది నేత్రావతి నది స్నానఘాట్. అంటే మంజునాథేశ్వర ఆలయానికి వెళ్ళే ముందు భక్తులంతా కూడా నేత్రావతి స్నానఘాట్ దగ్గరికి వచ్చి అక్కడ స్నానం చేసి ఆ తర్వాతే అక్కడి నుంచి ఆలయానికి వెళ్తూ ఉంటారు. సో అలా వెళ్ళటానికి వినియోగించే స్నానఘాట్ పక్కనే 13వ నంబర్ లొకేషన్ ఉంది. సో అక్కడ రేపు తవ్వకాలు జరిపే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఇవాళ పూర్తయిపోతే ఇక్కడ నుంచి స్పాట్ మార్చి పక్కనే కాబట్టి అక్కడికి వెళ్ళి తవ్వకాలు చేసే అవకాశం కూడా ఉంది ప్రస్తుతానికి. ఇంకా చూడొచ్చు కొంతమంది అధికారులు వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. ఏం చేస్తున్నారో ఏం అప్డేట్స్ అనేది లోపల నుంచి అయితే ప్రస్తుతానికి మనకి ఏమీ లేవు. అంత సీక్రసీ మెయింటైన్ చేస్తున్నారు. అదే వెహికల్ బ్లూ కలర్ వెహికల్ ఏదైతే వచ్చిందో ఆ వెహికల్లోనే మరి కొంతమంది అధికారులు వచ్చారు, కొంతమంది కొన్ని ఎక్విప్మెంట్స్ని పట్టుకొచ్చారు, విజిల్ బ్లోయర్ని అదే వాహనంలో తీసుకొచ్చారు. అధికారులు మొత్తాన్ని అదే వెహికల్లో తీసుకొస్తున్నారు, మళ్ళీ అదే వెహికల్లో తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఈ వ్యవహారం అంతా కూడా గుట్టుగానే సాగుతోంది. సో ఇక్కడ చూడొచ్చు మొత్తం అంతా కూడా ఆ వచ్చిన అధికారులందరూ కుర్చీలు వేసుకుని ఆ లోపల కూర్చుని ఉండి అక్కడ విజిల్ బ్లోయర్ని ఎదురుగా పెట్టుకుని అతని సమక్షంలోనే తవ్వకాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా వర్కర్స్ కొంత బకెట్లు వాటితో సామాన్లు పైపులు లాంటివి సామాన్లు లాంటివి కొన్ని ఏవో తీసుకెళ్తూ ఉన్నారు. సో ఎందుకు ఏంటనేది పూర్తి స్థాయిలో అంతా అయిపోయిన తర్వాత ఏమన్నా దీని గురించి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. మరొక వైపు వివాదం మరింత ముదురుతోంది. సో ఆల్రెడీ ఇక్కడ ఉన్న పూడ్చిపెట్టిన ఎముకల్ని పుర్రెల్ని మొత్తాన్ని కూడా తొలగించేశారు, ఇప్పటికే మాయం చేసేసారు, ఇక్కడ నుంచి వేరే చోటకి తరలించారు అనేది
ఏదైతే దేవాలయానికి వ్యతిరేకంగా వీరేంద్ర హెగ్డేకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వాళ్ళు ఇప్పటికే ఆరోపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మనుషుల చేత ప్రొక్లైనర్ చేత కాకుండా ఇన్నేళ్లు గడిచిపోయింది కాబట్టి జీపీఆర్ఎస్ మిషన్ని కొనుగోలు చేసి దాని సాయంతో తవ్వకాలు జరపాలని వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారంటే జరుగుతున్న తవ్వకాల మీద కూడా వాళ్ళు కొంత అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ రాజుతో కలిసి అశోక్, బిగ్ టీవీ, ధర్మస్థల తవ్వకాలు జరుగుతున్న స్పాట్ నుంచి.